మూవీ రిలీజ్ ఇంకా 2 రోజులు పెట్టుకొని రీసెంట్‌గా నిన్న జరిగిన ఫంక్షన్‌లో ఇంకా డీఐ బాకీ ఉంది. రేపు ట్రైలర్ వదులుతారని చెప్పేసి రేపు రిలీజ్ అవుతుంటే ఈరోజు ట్రైలర్ వదిలేసి ఇంకా మూవీ మీద హైప్ పెంచడానికి ఏ ప్రమోషన్ చేయకపోయినా కానీ వన్ అండ్ ఓన్లీ పర్సన్ సినిమాకి హైప్ తేవడానికి గల కారణం పవన్ కళ్యాణ్. ఓజీ సుజీత్ 2 ఏళ్ల కిందట ఈ మూవీ మొదలుపెట్టినా కానీ మూవీ స్టోరీ ఏంటి, ఎలా ఉంటుంది, ఏం కథ అనేది అందరికీ అవగాహన ఉంది. కానీ మూవీ ఎవరి కోసం చూస్తారు, ఏం కథ అంటే వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి కోసమే వెళ్ళి చూసే చాలామంది పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళ కోసం మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఓన్లీ ఈయన తీసిన బాలు కానీ పంజా కానీ ఇదే పందాలో ఉంటుంది. ఒక సిటీని గడగడలాడించే గ్యాంగ్స్టర్. ఆయనకు ఏదో కొన్ని లవ్ సిచ్యువేషను లేదా ఫ్యామిలీ సిచ్యువేషను ఏదో సిచ్యువేషన్లో విలన్ని కాదని వదిలేసి హీరో తన కుటుంబాన్ని కాపాడుకోవడానికో లేదా తన కావాల్సిన వాళ్ళని రక్షించుకునే దానికో ఈ రక్తం ఎన్ని వద్దని వదిలేసి వెళ్ళిపోతాడు. వీళ్ళందరి నుంచి విలన్లు ఇంకా వీడికి చచ్చిపోయినాడు, వీడు బతికిపోయినాడు అనుకున్న టైంలో మళ్ళీ వాళ్ళు పవర్లోకి వచ్చి దాని తర్వాత రాజకీయాలు కానీ ప్రతి అధికారుల చేతిలో పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన ప్రాజెక్టులు వాళ్ళకి కావాల్సిన పనులు జరిపించుకుంటున్న టైంలో అనుకోకుండా ఒకానొక సందర్భంలో హీరోకు సంబంధించిన వాళ్ళే మళ్ళీ బాధపడతారు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా కంబ్యాక్ ఇచ్చాడు, ఇంతకు ఎవరి కోసం వెళ్ళిపోయాడు, ఎందుకు వెళ్ళిపోయాడు, మళ్ళీ తిరిగి రావడానికి గల కారణం ఏంది, ఎందుకంటే ఆయన సృష్టించిన మారణ హోమం ఎలాంటిది, ఇంతకుముందు అతను ఎలా బ్రతికేవాడు అనే దాని మీదే ఉంటుంది మూవీ స్టోరీ అంతా. బాలు ఎత్తుకున్నా పంజా ఎత్తుకున్నా సేమ్ ఇంతే. ఇవన్నీ ఇదే పందాలో వచ్చిన మూవీలే. కానీ ఆయనకు చదువు అంటే మార్షల్ ఆర్ట్స్ కటానా ఫైట్స్ నేర్పించిన వాళ్ళంతా సపరేట్ అది చైనీస్ బ్యాక్గ్రౌండ్కి కొద్దిగా చూపించాడు. ముంబైలో ఉంటున్న డాన్ ఏంది, ఏ విధంగా డాన్ని పోయించాడు, ఇంకా ఎండింగ్ సపరేట్ టైంలో. దీంట్లో మెయిన్గా చెప్పాల్సిన లీడ్ యాక్టర్స్గా పవన్ కళ్యాణ్, అర్జున్ దాసు, ఇమ్రాన్ హాష్మిన్ నుంచి సలార్లో నటించిన ఆమె, దాని తర్వాత ఈయన సుబ్బలేఖ సుధాకర్ గారు, ఇంకా చాలామంది మెయిన్ లీడ్ యాక్టర్స్ ఉన్నారు. క్యారెక్టర్స్ పేరు ఐడియా లేదు. ఇంకా ఈ మూవీలో కత్తులు కటారులే కాకుండా గన్స్ ఎక్కువ. ఈయనకు సపరేట్గా ఏదో గన్ను కూడా ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారికి. చూద్దాం. ఇన్ని రోజులు మామూలుగా కొట్టడమే కాకుండా ఈసారి నరకడం మొదలుపెట్టాడు. ఎలా ఉంటుంది, ఎంత స్టైలిష్గా చూపించాడా లేదా మరీ క్రూరల్గా ఉందా. ఇంకా మెయిన్గా వచ్చేసి పోలీస్ ఆఫీసర్లకి అంటే ఒక హోమ్ మినిస్టర్ పందాలో వచ్చేసి యానిమల్ ఇంటర్వ్యూలో వచ్చే అతను ఉన్నాడు. ఆయన మరాఠీ యాక్టర్. ఆయన కూడా సూపర్గా చేశాడని అందాం. చూద్దాం 25న.